ఈ వీడియోలో మ్యాథ్స్ 2B సర్కిల్ 7 మార్క్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాము. లాస్ట్ వీడియోలో కామన్ టాంజెంట్ మీద ప్రాబ్లమ్స్ చేశాను కదా, అదే సర్కిల్స్ 2 సర్కిల్స్ తీసుకొని అవి టచ్ ఇచ్చేదని ఇచ్చి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఈక్వేషన్ కనుక్కున్నాం కదా. ఇప్పుడు సేమ్ పెయిర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ మీద ఒక సమ్ చేద్దాము. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పెయిర్ ఆఫ్ direct common tangents to the circles x square plus y square plus 22x minus 4y minus 100 equals to 0 and x square plus y square minus 22x plus 4y plus 100 equal to 0. ఏమంటున్నారు, సేమ్ 2 సర్కిల్స్ ఉంటాయి, దానికి సెంటర్ వన్ ఫస్ట్ సర్కిల్కి సెంటర్ కనుక్కోవాలి, సెకండ్ సర్కిల్కి సెంటర్ కనుక్కోవాలి. సేమ్ అలాగే రేడియస్ కనుక్కొని అది ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుందో చేసి మనము ఎక్స్టర్నల్గా డివైడ్ అవుతుందా, ఏ సెంటర్ ఉంది అని చేసి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దాకా కనుక్కుంటాం. సేమ్ అక్కడ వరకు ఒకటే. ఇక్కడ ఏమన్నారు, పెయిర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ కాబట్టి మనం ఆ పెయిర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోవాలి. కాబట్టి మనం ఏంటి, స్ట్రైట్ లైన్స్లో ఈక్వేషన్ కావాలంటే y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1 ఫార్ములా అప్లై చేస్తాం కదా, అలాగా అప్లై చేసి చేస్తామన్నమాట. ఫస్ట్ మనము సర్కిల్స్ రాసుకుందాము. సర్కిల్స్ ఏంటివి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 22x మైనస్ 4y మైనస్ 100 ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్లీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 22x ప్లస్ 4y ప్లస్ 100 ఈక్వల్స్ టు 0. ఇక్కడ మైనస్ కింద పైన ఏమకండి, మళ్ళీ తప్పైపోయింది. నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి మనం ఏంటి, సర్కిల్ కనుక్కోవాలి. C1 ఎలా కనుక్కుంటాం అంటే ఫస్ట్ సర్కిల్ ఒక సెంటర్ అనమాట. ఎలాగ 2g ఈక్వల్స్ టు 22, g ఈజ్ ఈక్వల్స్ టు 11, అలాగే 2f ఈక్వల్స్ టు 4, సారీ ఇక్కడ -4 ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి, f ఈక్వల్స్ టు -2, c ఈక్వల్స్ టు -100. C1 సెంటర్ ఏమైంది, -11, 2. R1 ఏంటి, 11 స్క్వేర్ 121 ప్లస్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 100. టోటల్గా ఎంత అయింది, √225 అవుతుంది. అప్పుడు R1 ఈక్వల్స్ టు 15 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 15 వస్తుంది. ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి 2g ఈక్వల్స్ టు -22 అంటే g ఈజ్ ఈక్వల్స్ టు -11, 2f ఈక్వల్స్ టు +4, f ఈక్వల్స్ టు 2, c ఈక్వల్స్ టు 100. C1 ఏమైంది, 11, -2 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ సర్కిల్ ఒక రేడియస్, ఇది C2 కదా సెంటరు, ఇది R2 అనేది రేడియస్ అనమాట. రేడియస్ ఎలా కనపడతాం మనం, √2g² ప్లస్ f² మైనస్ c, సేమ్ అలాగే కనపడతాం. g² 121 ప్లస్ 4 మైనస్ 100 ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, 25. √25 అంటే R2 ఈక్వల్స్ టు 5. ఇప్పుడు ఏంటి, మనం C1 C2కి డిస్టెన్స్ కనపడతాం. C1 C2 ఇది x1 అవుతుంది, ఇది x2 y2 అవుతుంది, x1 y1 అవుతుంది, x2 y2 అవుతుంది. దీని మధ్యలో డిస్టెన్స్ ఏంటి, x2 మైనస్ x1 కాబట్టి 11 ప్లస్ 11 హోల్ స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏమైంది, 11 ప్లస్ 11 22 హోల్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఏమైంది, 22 హోల్ స్క్వేర్ ఏమవుతుంది, 484 ప్లస్ 4 స్క్వేర్ 16 ఈక్వల్స్ టు టోటల్గా 500. √500ని దగ్గరగా ఎలా రాసుకోవచ్చు, 22.5గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి, C1 C2 ఒక డిస్టెన్స్ 22.5 అనమాట. ఇప్పుడు C1 C2 ఒక డిస్టెన్స్ వచ్చింది, మనం ఏంటి R1 ప్లస్ R2 R1 వాల్యూ ఎంత, 15 ప్లస్ 5 అంటే 20 వస్తుంది. R1 ప్లస్ R2 వాల్యూ 20 వస్తుంది. C1 C2 ఒక డిస్టెన్స్ ఎంత వచ్చింది, 22.5 అలా వచ్చింది. కాబట్టి మనకేంటి, C1 C2 గ్రేటర్ దెన్ R1 ప్లస్ R2 అంటే 22.5 గ్రేటర్ దెన్ 20 అనమాట. 22.5 కన్నా 20
తక్కువే కాబట్టి ఇది పెద్ద వాల్యూ. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి గ్రేటర్ దెన్ అంటే ఫస్ట్ ఈక్వేషన్, అదే ఫస్ట్ కేస్ అనమాట. ఫస్ట్ కేస్ అయితే ఎక్స్టర్నల్ సెంటర్ వస్తుంది అనమాట. ఎక్స్టర్నల్ సెంటర్ ఈజ్ డివైడ్ C1 C2 ఇన్ ద రేషియో గ్రేటర్ దెన్ అయితే ఎక్స్టర్నల్లీ కదా, రేషియో R1:R2లో ఎక్స్టర్నల్లీ అవుతుంది. ఎక్స్టర్నల్లీ ఇది గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి రేషియో R1:R2 ఎక్స్టర్నల్గా డివైడ్ అవుతుంది అనమాట. R1:R2 అంటే R1/R2 అన్నమాట. కాబట్టి 15:5 కాబట్టి ఎంత అవుతుంది? 3:1 అవుతుంది. ఇప్పుడు R1 R2 ప్లేస్లో మనం 3:1 పెట్టుకోవాలి. ఇప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏమవుతుంది? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్స్టర్నల్ సెంటర్, అక్కడ వాళ్ళే ఇచ్చిన ఎక్స్టర్నల్ సెంటర్, అది ఎక్స్టర్నల్ సెంటర్ డివైడ్ అవుతుంది C1 C2ని. కాబట్టి మనం ఎక్స్టర్నల్ సెంటర్ తీసుకుంటాం. ఎక్స్టర్నల్ సెంటర్ అనేది ఎక్స్టర్నల్ సెంటర్ ఫార్ములా ఏంటి? నేను పోయిన వీడియోలో చెప్పా. R1x2 మైనస్ వస్తుంది ఎక్స్టర్నల్కి, ఇంటర్నల్కి ప్లస్ వస్తుంది. R2x1/R1 మైనస్ R2, R1y2 మైనస్ R2y1/R1 మైనస్ R2. ఇక్కడ ఏంటి? మనం R1 R2కి ఏం తీసుకోమన్నా? 3:1. ఇప్పుడు 3 × x2 11 మైనస్ ఆఫ్ 1 × -11/3 - 1, 3 × -2 -1 × 2/3 - 1. ఇక్కడ x1 x2 ఎలా తీసుకున్నామంటే C1 -11, 2 ఇది x1 y1 సెకండ్ సర్కిల్ ఒక సెంటర్ 11, -2 ఇది x2 y2. దీని నుంచి నేను రాసుకున్నా. సేమ్ ఇక్కడ 13 + 11/2, -6 - 2 3 - 1 అంటే 2 వస్తుంది. ఇప్పుడు ఏమైంది? 44/2, -8/2. సెంటర్ ఏమొస్తుంది? అదే సారీ, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏమొస్తుంది? 22, -4. 22 టైమ్స్ ఇది 4 టైమ్స్. ఇప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది 22, -4 అనేది వచ్చింది. వీళ్ళు క్వశ్చన్లో ఏమి అడుగుతున్నారు ఒకసారి చూడండి. ఇక్కడ ఏమంటున్నారు? ఫైనల్ ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్. మనకి ఈక్వేషన్ కనుక్కోమంటున్నారు. కాబట్టి మనకి ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఏం ఫార్ములా యూజ్ చేస్తాం? y - y1 = m × x - x1. ఇప్పుడు మనకి m వాల్యూ మనకు స్లోప్ ఇవ్వలేదు కదా, కాబట్టి మనమే ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇచ్చారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని సాల్వ్ చేద్దాం. లెట్ m be the slope of the common tangent, the direct common tangent. స్లోప్ m అనేది స్లోప్ తీసుకున్నాం కాబట్టి ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ ఏమవుతుంది? ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ with slope m is ఫార్ములా ఏంటి? y, y1 = m × x1 - x1. ఇక్కడ x1, y1 నేను తీసుకుంటా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చింది కదా 22, -4. దాన్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తీసుకుంటాం. ఇప్పుడు x1 y1 కాబట్టి +4 = m × x - 22. y + 4 = mx - 22m. ఇవి తీసుకెళ్తే mx - 22m - y - 4 = 0. ఇది mx - y కామన్ తీస్తే 22m + 4 = 0. ఏంటి? ఇది కాన్స్టెంట్ వాల్యూ ax + by + c ఆ ఈక్వేషన్లో ఉంది కాబట్టి దీన్ని మైనస్ కామన్ తీసాను. మీరు డైరెక్ట్గానే రాయొచ్చు. ఇందాక మనము కామన్ టాంజెంట్ ఒక ఈక్వేషన్ రాసాము కదా,
mx మైనస్ y మైనస్ 22m ప్లస్ 4 ఇది ఈక్వేషన్ 3 అని అనుకుందాం అనమాట. ఇప్పుడు మనకి ఏంటి ఒక ఈక్వేషన్ ఉంది ax ప్లస్ by ప్లస్ c అనే ఫార్మాట్లో ఉంది. అయితే మనము దానికి ఈక్వేషన్ రాయాలంటే ఓకే దాన్ని ఒక ఈక్వేషన్ రాయాలంటే ఎలా రాస్తాము? ఈక్వేషన్ 3 ఈజ్ కామన్ టాంజెంట్. ఇది కామన్ టాంజెంట్ అని వాళ్ళు క్వశ్చన్లో ఇచ్చారు, దాన్నే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. కాబట్టి టు ది సెకండ్ సర్కిల్, ఏ సర్కిల్ అని రాయొచ్చు కానీ సెకండ్ సర్కిల్కి రాస్తున్నా నేను. సెకండ్ సర్కిల్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు డి. మనకి ఏంటి అక్కడ పాయింట్ తెలుసు, మనకి ఎం వాల్యూ కావాలి. ఎం వాల్యూ ఏదో ఒకటి వస్తేనే మనం ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసి ఒక ఈక్వేషన్ని తేవచ్చు. కాబట్టి ఇది కండిషన్ అన్నమాట. ఇప్పుడు ఏంటి ఆర్ ఈక్వల్ టు డి అంటే ఆర్ అనేది మనం ఏ తీసుకుంటాం? సెకండ్ సర్కిల్కి కామన్ టాంజెంట్ అయ్యిద్ది ఈక్వేషన్ 3 అని అనుకుంటే ఆర్ ఏం తీసుకుంటాం మనం? ఇక్కడ మనకి సెకండ్ సర్కిల్ ఒక రేడియస్ తీసుకుంటాం. ఇక్కడ 3:1 చేసాం కదా, అది తీసుకోము. సెకండ్ సర్కిల్ అని మెన్షన్ చేశారు. ఇది ఎక్స్టర్నల్ సెంటర్కి డివైడ్ అవుతుంది కాబట్టి, రేషియోలో డివైడ్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ 3:1 అని తీసుకున్నాం. ఇక్కడ సెకండ్ సర్కిల్కి ఒక రేడియస్ అడుగుతున్నారు కాబట్టి మనం 5 అని తీసుకుంటాం. ఆర్ అంటే 5. ఇప్పుడు డి అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ టు ది పాయింట్. కాబట్టి ఫార్ములా ఏంటి? ఏఎక్స్ నాట్ ప్లస్ బీవై నాట్ ప్లస్ సి మోడ్ ఆఫ్ ఏఎక్స్ నాట్ ప్లస్ బీవై నాట్ ప్లస్ సి బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇక్కడ ఎలా రాసుకుంటాం? ఇదే ఇందాక చెప్పాను కదా, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ టు 0. దీనికి వాల్యూస్ రాసుకుంటాం. ఇక్కడ ఎక్స్ నాట్ వై నాట్ అంటే ఏమవుతుంది? పాయింట్ ఇక్కడ ఇది ఏమవుతుంది ఏంటి? 11 ఇదేంటి? సర్కిల్ సెంటర్ టు ది పాయింట్ అన్నారు కాబట్టి మనం దాని యొక్క సెంటర్ సెకండ్ సర్కిల్ ఒక సెంటర్ 11, -2 అనేది సెంటర్ తీసుకుంటాం. ఇక్కడ ఏ వాల్యూ ఏంటి? ఎం, బి వాల్యూ -1, సి వాల్యూ -22m + 4. ఇవన్నీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి మనం ఒక m 2m వాల్యూస్ అనేది వస్తుంది. క్వాలిటీ ఈక్వేషన్లో కానీ 2m వాల్యూస్ అనేది వస్తుంది. కాబట్టి సబ్స్టిట్యూట్ చేద్దాము. డి అంటే 5 అనుకున్నాం కదా. ఓకే, ఫస్ట్ మనం డి కనిపెడుతున్నాం కాబట్టి డి ఈజ్ ఈక్వల్స్ టు, డి అంటే డిస్టెన్స్ టు ది సెంటర్ ఫ్రమ్ పాయింట్. ఇప్పుడు ఏ మోడ్ ఆఫ్ ఎం ఇంటూ 11 ప్లస్ -1 ఇంటూ వై నాట్ అంటే 11, వై నాట్ అంటే -2 మైనస్ ఆఫ్ 22m + 4 mod బై రూట్ ఏ స్క్వేర్ అంటే m స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్ అంటే 1 ఉంటుంది. డి ఈజ్ ఈక్వల్స్ టు mod ఆఫ్ 11m + 2 -22m - 4 డివైడెడ్ బై రూట్ 1 + m స్క్వేర్. ఇప్పుడు ఏంటి? మైనస్ చేస్తే mod ఆఫ్ -11m - 2 mod బై రూట్ 1 + m స్క్వేర్ -22m + 11m. డి ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఏంటి? మైనస్ కామన్ తీద్దాం. mod ఆఫ్ మైనస్ కామన్ తీస్తే 11m + 2 మోడ్లో నుంచి మైనస్ అయితే ప్లస్ అయిపోతుంది. రూట్ 1 + m స్క్వేర్. ఒకటి మనకి ఏమొచ్చింది? ఇప్పుడు ఆర్ వాల్యూ రాసుకుంటాం. ఆర్ వాల్యూ ఎంత వచ్చింది అంటే రేడియస్, సెకండ్ సర్కిల్ ఒక రేడియస్ 5 ఈక్వల్స్ టు 11m + 2 బై రూట్ 1 + m స్క్వేర్. ఇక్కడ ఏంటి? మనకి రూట్ ఉంది, మనకి వాల్యూస్ తెచ్చుకుందామని చూసాం కదా, రూట్ ఉంది కాబట్టి రూట్ నాకు తీసుకెళ్ళిపోదు. అదే స్క్వేరింగ్ ఆన్ బౌత్ సైడ్స్ చేద్దాము. ఫస్ట్ 11m + 2 ఈజ్ ఈక్వల్స్ టు ఇంటూ అది తీసుకెళ్ళిపోతే ఇంటూ రూట్ 1 + m స్క్వేర్. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బౌత్ సైడ్ చేద్దాం. ఎందుకు? మనం రూట్ పోవాలి కాబట్టి. ఇప్పుడు ఏమైంది? 11m + 2 హోల్ స్క్వేర్. 5 ఏమైంది? 25 × 1 + m స్క్వేర్. మనం యాడ్ చేస్తే 11m ప్లస్ అదే a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది, అప్లై చేద్దాం. 121a² + 4 + 2ab 44m ఈక్వల్స్ టు
25 ప్లస్ 25m స్క్వేర్ అయింది. ఇప్పుడు ఏంటి 121m స్క్వేర్, ఇది తీసుకెళ్తే -25m స్క్వేర్ ప్లస్ 44m ప్లస్ 4 - 25 = 0. 121m స్క్వేర్ -25 ఏమైంది? 96m స్క్వేర్ ప్లస్ 44m -21. దీనికి ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 96m స్క్వేర్ ప్లస్ 72m -28m, దీన్ని మైనస్ చేస్తే ఏమైంది? 44m వస్తుంది. -21 = 0. మనం ఎంత కామన్ తీయచ్చు? 24m × 4m + 3 -7 × 4m + 3 = 0. ఇప్పుడు ఏముంటుంది? 24m - 7 ఒకటి, 4m + 3 ఒకటి. ఇలాగా మనకి 2m వాల్యూస్ అనేవి వస్తాయి అన్నమాట. 2m వాల్యూస్ అనేది పెట్టి చూస్తే మనకు 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ పెట్టి చూద్దాము. ఓకే, m వాల్యూ సాల్వ్ చేద్దాము. ఒకటేంటి? 24m - 7 = 0 ఒకటి, 4m + 3 = 0 ఒకటి, m = 7/24 ఒకటి వచ్చింది m వాల్యూ. ఇంకోటి m = -3/4 అనేది ఒకటి వచ్చింది m వాల్యూ. 2m వాల్యూస్ వచ్చాయి. మనము ఈక్వేషన్ 3లో పెడదాం. ఈక్వేషన్ 3 ఏంటి? ఇది ఒకసారి చూడండి. mx దీంట్లో పెడితే ఈక్వేషన్స్ వస్తాయి అన్నమాట. మనం m వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికే కదా ఇదంతా చేసింది. కాబట్టి పుట్ m వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3. కేస్ 1 ఏమనుకుందాం? m = 7/24 అది పెడదాం. mx - y - 22m + 4 = 0. ఇప్పుడు ఏమైంది? m అదే స్లోప్ m అంటే 7/24x - y - 22m మైనస్ లోపలికి సబ్స్ట్రాక్ట్ చేసి 7/24 - 4 = 0. ఇప్పుడు ఎల్సిఎం తీద్దాము. 7x - 24y - 154 -24 × 4 ఎంత? ఎల్సిఎం తీస్తే 96. ఇక్కడ ఏంటి? ఎల్సిఎం తీసాము, 24 వచ్చింది. 24 ఎల్సిఎం తీసాము. ఇప్పుడు ఏమేంటది? 7x - 24y - 250 = 0. ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. కేస్ 2లో m వాల్యూ -3/4 పెడతాము. ఇక్కడ ఏంటి? mx - y - 22m - 4 = 0. -3/4 x - y - 22 × -3/4 - 4 = 0. -3/4x - y ప్లస్ 66/4 -4 = 0. 4 కామన్ తీస్తే -3x - 4y ప్లస్ 66 -16/4 కామన్ తీస్తున్నాం కాబట్టి 4. ఇప్పుడు ఏమైంది? -3x 4 అటు వెళ్ళిపోతే -4y ప్లస్ 50 = 0. ఇప్పుడు మైనస్ ఉండకూడదు కాబట్టి మనం కామన్ తీస్తే 3x + 4y